నమస్తే నేను కిషోర్, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మితిమీరితే ఏదైనా ప్రమాదమే. మితిమీరిన భక్తి ఓ కుటుంబాన్ని పీకల్లోతు విషాదంలో ముంచేసింది. మూఢనమ్మకాలకు నిరక్షరాస్యులు బలైపోవడం చూశాం. కానీ పీకల దాకా చదువుకున్న మేధావుల జంటే తమ కన్నబిడ్డలను చేజేతులా బలిచ్చేసి వాళ్ళు మళ్లీ పుడతారన్న భ్రమలో ఉన్నారు. అణువణువున మూర్ఖత్వాన్ని నింపుకున్న ఆ తల్లిదండ్రులు బాగా చదువుకున్న కూతుళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. కలియుగం అంతమై సత్యయుగం ఆరంభమవుతున్న సంధికాలంలో పిల్లల్ని చంపి ఆ తర్వాత భర్తను కడతేర్చి చివర్లో తాను ప్రాణత్యాగం చేసేద్దామనుకున్న మహాసాధ్వి యత్నాలను పోలీసులు చివరి నిమిషంలో భగ్నం చేసి 2 నిండు ప్రాణాలు కాపాడారు. అప్పటికే పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చదువుకున్న మూర్ఖుల తంతు చూసి అంతా నోళ్లు వెళ్ళబెడుతున్నారు. క్షుద్ర తంత్రం, దీనిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. కలియుగం అంతమైపోతోందిట, సత్యయుగం ఆరంభం అవుతోందిట. ఈ సంధి కాలంలో చనిపోయి మళ్ళీ మర్నాడు పుట్టండర్రా అని దేవుడు కలలో కనిపించి చెప్పాడట. దేవుడంతటి వాడు చెప్పాక ఇక చేయక తప్పేదేముందని విద్యావంతులైన ఓ జంట బాగా చదువుకున్న తమ కన్న కూతుళ్ళని ముందుగా బలిచ్చేశారు. ఆ తర్వాత తమని తాము అంతమొందించుకుని దేవుడి కటాక్షం పొందాలనుకున్నారు. ఇప్పుడు తనువు చాలించి మళ్ళీ ప్రాణాలతో కొత్త జన్మ తొడుగుదామని నమ్మారు. అయితే బిడ్డల ప్రాణత్యాగాల సమాచారం అందడంతోనే పోలీసులు రంగంలోకి దిగడంతో మూఢభక్తిలో కీలక ఘట్టం ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను తల్లిదండ్రులే కడతేర్చుకున్న ఈ మూర్ఖపు ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. 2 శవాలు. ఈ 2 శవాలకు కన్న తల్లిదండ్రులు వీరు. అంటే ఈ శవాల తాలూకు తల్లి శవాలకు జన్మనివ్వలేదు. బంగారు తల్లుల్లాంటి 2 అమ్మాయిలకే వేరువేరుగా జన్మనిచ్చింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసింది. కానీ ఆ తల్లే 2 కూతుళ్లను తన చేజేతులారా రాక్షసంగా కొట్టి చంపేసింది. ఒళ్ళు జలధరించే ఈ పైశాచిక ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్లో జరిగింది. శవాలుగా మారిన అమ్మాయిల పేర్లు అలేఖ్య, సాయి దివ్య. ఈ శవాల తాలూకా తండ్రి పేరు పురుషోత్తమ నాయుడు, ప్రభుత్వ మహిళా కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్. అమ్మ పేరు పద్మజ, ఆమె కూడా ఓ ప్రైవేటు విద్యాసంస్థకు ప్రిన్సిపాల్. విద్యావేత్తలైన ఈ తల్లిదండ్రులిద్దరికీ కలలో దేవుడో దేవదూతో కనిపించి కలియుగం ముగుస్తోంది, సత్యయుగం మొదలు కాబోతోంది. కాబట్టి మీ కుటుంబంలోని నలుగురు కూడా కలియుగం చివరి రోజున ప్రాణాలు విడిచేసి సత్యయుగంలో ప్రాణాలతో తిరిగి జన్మించండి అని చెప్పిందిట. అంతే, విద్యావేత్తలైన ఈ తల్లిదండ్రులిద్దరూ మితిమీరిన భక్తితో విచక్షణ కోల్పోయారు. ఓ కూతుర్ని త్రిశూలంతో పొడిచి చంపేసి బలిచ్చింది అమ్మ పద్మజ. మరో కూతురి నోట్లో రాగి చెంబు పెట్టి డంబెల్తో గట్టిగా కొట్టి చంపేసింది. ఈ ఘనకార్యాన్ని నాన్న పురుషోత్తమ నాయుడు తాను పనిచేసే కాలేజీలో ఓ అధ్యాపకుడికి ఫోన్లో చెప్పాడుట. పిల్లలిద్దరినీ చంపేసిన తర్వాత పద్మజ తన భర్తను చంపడానికి రెడీ అయింది. భర్తను చంపేసిన తర్వాత తాను కూడా ప్రాణత్యాగం చేయాలన్నది ఎజెండా. అయితే పద్మజ భర్తను హత్య చేయడానికి ముందే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులను మొదట్లో ఇంట్లోకి అనుమతించలేదు దంపతులు. అయితే పోలీసులు బలవంతంగా ఇంట్లోకొచ్చి చూసేసరికి ఓ అమ్మాయి పూజా గదిలోను, మరో అమ్మాయి ఇంకో గదిలోను శవాలుగా పడి కనిపించారు. పోలీసులు వచ్చేసరికి కూడా పద్మజ పురుషోత్తమ నాయుడు దంపతులు మూఢభక్తిలో లీనమై ఉన్నారుట. మా అమ్మాయిల శవాలను ఇక్కడే ఇంట్లో ఉండనియండి, రేపటికల్లా వాళ్ళు ప్రాణాలతో లేచి కూర్చుంటారని దంపతులు చెప్పేసరికి పోలీసులకు మతిపోయింది. దంపతులిద్దరూ ఉన్మాద స్థితిలో ఉన్నట్లు అర్థమైంది. దాంతో పోలీసులు బలవంతంగా అతి కష్టం మీద కూతుళ్ల శవాలను పోస్టుమార్టంకు తరలించారు. బిడ్డలను కడతేర్చిన తల్లిదండ్రులను ఇంట్లోనే ఓ గదిలో ఉంచి ఇంటరోగేట్ చేశారు. మానసిక వైద్యులకు చూపించి అసలు ఆ తల్లిదండ్రులు అంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శవాలుగా మారిపోయిన 2 అమ్మాయిల్లో పెద్దమ్మాయి అలేఖ్య భోపాల్లో పీజీ కోర్సు చేసింది.
చిన్నమ్మాయి సాయి దివ్య ముంబైలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాలేజీలో శిక్షణ పొందుతోందిట. కరోనా నేపథ్యంలో ఆమె చిత్తూరుకొచ్చేసింది. గత ఆగస్టు నెలలో పురుషోత్తమ నాయుడు పద్మజ దంపతులు అంకిశెట్టిపల్లిలో కొత్తగా కట్టుకున్న ఇంట్లోకొచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో ఎవ్వరిని ఇంటికి రానీయకుండా చాలా మిస్టీరియస్గా ఉంటూ వచ్చారు. తరచూ ఇంట్లో ఏవేవో పూజలు జరుగుతుండేవని స్థానికులు అంటున్నారు. ఇద్దరు పిల్లల్ని కడతేర్చిన రోజు రాత్రి కూడా వీళ్ల ఇంట్లో నుంచి క్షుద్ర మంత్రాలతో పూజలు చేసినట్లు వినపడిందని అంటున్నారు. పూజలతో పాటు పెద్ద పెద్ద అరుపులు, ఆర్తనాదాలు వినపడ్డంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకు ఒప్పందించారు. ఈ ఘటన జరగడానికి 3 రోజుల ముందు సాయి దివ్య ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టిందిట. శివ ఈజ్ కమ్, వర్క్ ఈజ్ డన్ అని సాయి దివ్య పోస్టులు పెట్టిందిట. ఆ పోస్టుల వెనుక ఆంతర్యం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చదువు లేని నిరక్షరాస్యులు మూఢనమ్మకాలకు లోనయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ భార్యాభర్తలిద్దరూ కూడా ప్రిన్సిపాల్ స్థాయి విద్యావేత్తల అయి ఉండి కూడా చచ్చిపోయి మళ్లీ పుడతామన్న ఓ మూఢనమ్మకాన్ని అనుసరించబోయి పెంచి పెద్ద చేసిన కన్నబిడ్డల్ని చేజేతులా కడతేర్చుకోవడం అత్యంత దారుణం అంటున్నారు మేధావులు. అందరిలోనూ సైంటిఫిక్ టెంపో పెంచాల్సిన విద్యావేత్తలు ఆచరణ సాధ్యం కాని వెర్రిమొర్రి భావజాలాన్ని నమ్మి అందులో పీకల్లోతు కూరుకుపోవడం క్షమించరాని నేరమే అంటున్నారు సైంటిస్టులు. అసలు దేవుడో దేవదూతో కలలో నిజంగానే కనిపించిందా, లేక ఎవరైనా ఈ కుటుంబాన్ని హిప్నటైజ్ చేసి ఈ ఘాతుకానికి ఉసిగొలిపారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పద్మజ గురించి తెలిసిన సహచర ఉద్యోగులైతే పద్మజ, పురుషోత్తం నాయుడు ఇద్దరూ కూడా చాలా మూఢనమ్మకాలు ఉండేవారు కానే కాదని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేరే వాళ్ళ హస్తముందని అనుమానిస్తున్నారు వారు. చాలా అసలు ఇట్లాంటి మూఢ విశ్వాసాలకు తావిచ్చేటటువంటి వ్యక్తులు ఇద్దరు కాదు, భార్య కానీ భర్త కానీ. ఇట్లాంటి మూఢ విశ్వాసాలకు తావివ్వరు వాళ్ళు చాలా రీజనబుల్గా ఉండేటటువంటి వ్యక్తులు. ఎందుకు ఇట్లా ఆమె అయితే మరి ఏవైనా కరోనా వస్తుంది మేడం అని అంటే కరోనాకు భయపడతారే? మీరు అట్లా అనుకుంటూ ఉంటే ప్రతిసారి మీరు అనుకుంటూ ఉంటేనే కరోనా వస్తుంది, మీరు అట్లా అనుకోవద్దండి, ఏది అనుకోకండి అట్లా అని చెప్పగలిగే అంతటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి, రీజనబుల్గా ఆలోచించే వ్యక్తి. ఆమె తెలిసి ఈ పని చేసింది. ఆమె ఏదో ట్రాన్స్లేట్ పోయే జరిగింటుంది. కన్నతల్లి ఏ బిడ్డల్ని చంపుకోసారు, వాళ్ళని ఎవరో అట్లా మాస్ హిప్నటైజ్ చేసినారు సార్. ఆ మాస్ హిప్నటైజ్ అనేటటువంటి మా ఊహ. ఇక పురుషోత్తం నాయుడు, పద్మజ వ్యవహారం పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఘటన గురించి తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన డిఎస్పీ మనోహరాచారి అయితే ఈ దంపతులు మూఢభక్తిలో మునిగిపోయారని అంటున్నారు. వాళ్ళేం చెబుతున్నారో తనకు అర్థం కాలేదంటున్నారు. అయితే వాళ్ళు చాలా స్పిరిచువల్ గా ఒక లిమిట్స్ క్రాస్ అయిపోయినారన్న భావన ఏర్పడుతుంది. అంటే సూపర్ఫిషియల్ గా అంతే కదా, భగవంతుడు దాటి ఇంకేదో అనే ఆ దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం కాబట్టి ఇంకా కొంత టైం పడుతుంది. ఎందుకు ఏంటి కదా, వాళ్ళేం రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ ఒక్కరోజు రాత్రి కాగండి పిల్లలు లేచి వస్తారు అని అంటున్నారు. బట్ హౌ ఫార్ ఇట్ అనేది నాకు తెలియదు, వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి వాళ్ళు పూర్తిగా దీనికి వెళ్ళిపోయారు. పూర్తిగా స్పిరిచువల్ ను దాటి అంతకంటే పై ఇంకేమైనా ఉందో తెలియదు, దానికి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు వాళ్ళు మాట్లాడే పద్ధతిని బట్టి, తీరును బట్టి. ఎందుకంటే అందరూ వెరీ ఇంటలెక్చువల్స్ వాళ్ళందరూ కూడా. అందరూ ఎంబీఏ, పాప కూడా మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ తో చదివింది అమ్మాయి భోపాల్లో, పెద్ద అమ్మాయి. రెండో అమ్మాయి మ్యూజిక్ బీబీఏ చదివింది. మ్యూజికల్ గా ఏఆర్ రెహమాన్ ఇన్స్టిట్యూట్ లో షీఈ్ అండర్గోయింగ్ ట్రైనింగ్. ఈ కరోనా వల్ల వచ్చింది. సో అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. బట్ మరి వాళ్ళు ఎందుకు ఏమిటి ఇంకొంత టైం పడుతుంది. అసలు సాయి దివ్య పెట్టిన పోస్టులకు అర్థం ఏంటి? శివ ఈజ్ కమ్, వర్క్ ఈజ్ డన్ అంటే అర్థం ఏంటి? శివ అంటే ఎవరు? శివ వచ్చి చేసిన పని ఏంటి? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు దర్యాప్తు అధికారులు. మూఢనమ్మకాలు ఎవరినైనా ఆవహిస్తాయి. చదువులేని నిరక్షరాస్యులనే అవి చుట్టుముడతాయన్నది అపోహ. ఈ ఘటనలో నలుగురు బాగా చదువుకున్న వాళ్లే. బిడ్డల్ని కడతేర్చిన తల్లిదండ్రులు, మళ్లీ పుడతామన్న అపోహలు నమ్మి ఇష్టపూర్వకంగా బలిపీఠం ఎక్కిన పిల్లలు చదువుకున్న వాళ్లే. అంటే అందరూ చదువుకున్న మూర్ఖులే అన్నమాట. అయితే ఈ మూఢభక్తే కారణమా, లేక 2 మరణాల వెనుక ఇంకేమైనా కారణాలున్నాయా అన్నది తేలాల్సి ఉంది. అంతరిక్షాలు గాలిస్తున్నాం,
గ్రహాంతరాలు జల్లెడ పట్టేస్తున్నాం. విశాల విశ్వంలో ఏ గ్రహంపై మనిషి కాపురం ఉండేందుకు వీలుందో సోదాలు చేసేస్తున్నాం. శాస్త్రీయంగా ఇంత దూకుడు మీదున్న సైంటిఫిక్ సెకండ్లోనూ ఇటువంటి మూఢనమ్మకాలు రాజ్యమేలడమే అన్నింటినీ మించిన విషాదం. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఉన్మాద పర్వం. అసలింతకీ పరమ విద్యావేత్తలైన తల్లిదండ్రులు ఇంత మూఢనమ్మకాలకు లొంగిపోవడం ఏంటో? వందలాది మందికి విద్యాబుద్ధులు నేర్పి మనోవికాసం కల్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే విద్యాసంస్థలకు అధిపతులైన ఇద్దరూ కూడా క్షుద్రమాయలో పడిపోవడం ఏంటో తలుచుకుంటూనే ఒళ్ళు జలధరిస్తోందని అంటున్నారు మేధావులు. భక్తిలో పీకల దాకా కూరుకుపోవడంతో పాటు మానసిక జాడ్యంతో కొట్టుమిట్టాడడమే నాయుడు దంపతులు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారని మానసిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరుగులు పెడుతున్న తరుణంలో ఇటువంటి మూఢనమ్మకాలకు లోను కావడం దారుణమే అంటున్నారు వారు. అందులోనూ విద్యా సంస్థలకు సారథ్యం వహించే విద్యావేత్తలే ఇంతటి పతనానికి దిగజారడం ఆశ్చర్యకరమే అంటున్నారు. పురుషోత్తమ నాయుడు మామూలు విద్యావేత్తే కాదు, కెమిస్ట్రీలో దిట్ట. ఏఎస్సీ పీహెచ్డీతో పాటు ఎంఫిల్ కూడా చదివిన మేధావి. రసాయన శాస్త్రంలో మేధావి అయి ఉండి మూఢనమ్మకాల ఊబిలోకి జారిపోవటమే చిత్రంగా ఉంది. మరోపక్క ఆయన భార్య పద్మజ మ్యాథమెటిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఎలాంటి లెక్కైనా క్షణాల్లో పరిష్కరించే మేధావి. స్థానికులు సహచర ఉద్యోగులు చెబుతున్న దాన్ని బట్టి ఇద్దరూ కూడా కొద్దిపాటి ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్లే, కానీ మరీ మూఢనమ్మకాలను ప్రమోట్ చేసేవాళ్లు కాదని అంతా అంటున్నారు. జనరల్గా బాగుండేవాళ్ళు. ఆయన వైస్ ప్రిన్సిపల్గా పనిచేసేవాళ్ళు. ఆయనకు మంచి భావాలు ఉండే, భక్తి బాగా ఉంది, భక్తి భావం ఎక్కువ. అట్లనే మూఢనమ్మకాలు ఏ రోజు మేము ఆయన దగ్గర చూడలేదు సార్. ఆయన వ్యక్తి కూడా చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. ఎవరైనా అనేక సమస్యలతో ఏమన్నా ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి చాలా మనశ్శాంతిని కూడా ఇచ్చేవాడు. ఆయన పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చేవాడు. ఈ విధంగా ఆయన చాలా పద్ధతులు పాటించేవాడు. ఆయన కానీ ఆమె కూడా చాలా మంచి వ్యక్తి. మీకు పరిచయమేనా? పరిచయం ఆమె కూడా పరిచయమే. ఆమె కూడా ఇట్లాంటి భావాలు ఆమెకు కూడా లేవు. ఆమె కూడా కొంచెం ఆధునిక భావాలు ఉండేటటువంటి వ్యక్తి. మరి ఎట్లా దీంట్లోకి ఇన్వాల్వ్ అయినారు అనేటటువంటిది మాకు మా కొలీగ్స్కు కూడా ఎవరికి కూడా అర్థం కాదు. మాకెవరికి జీర్ణం కావట్లేదు. పురుషోత్తమ నాయుడిలో ఇటువంటి మూఢభక్తి కానీ దాని ఆనవాళ్లు కానీ తామెన్నడూ చూడలేదని ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటున్నారు. సార్ ఇది ఎవరికి అర్థపట్టని విషయం సార్. ఇది ఇలాంటి ఆలోచనలు ఆయనకు ఉన్నాయని మాకు ఎప్పుడు కూడా లేదు, ఏమీ లేదు సార్. పర్ఫెక్ట్ సార్. ఆయన మాకు అందరు కూడా ఎన్నో సలహాలు ఇచ్చాడు, ఎంతో మందికి సలహాలు ఇచ్చి అన్నీ మంచిగా చేశాడు సార్. ఆయన ఇది ఎలా జరిగింది ఏమనేది మాకు కూడా రాత్రి నుంచి అంతుపట్టని విషయం సార్. విషయమో అర్థం కావడం లేదు సార్. ఆయన ఇది ఇంతవరకు మేము ఎప్పుడు కూడా అతని నోటి నుండి ఇట్లాంటి ఉన్నాయని కూడా మేము ఎప్పుడు వినలేదు. పురుషోత్తమ నాయుడు సైన్స్ లెక్చరర్గా చాలా మంది సమస్యలకు పరిష్కారాలు చూపేవారని, ఆయన ఇలా చేస్తారని అనుకోలేదంటున్నారు మరికొందరు. కొద్ది రోజుల క్రితం నాయుడి ఇంట్లో ఏవో పూజలు జరిగాయని, వాటి ప్రభావం ఈ ఘటనపై ఉందా అన్నది తమకు తెలియదని అంటున్నారు వారు. అంటే అతను కూడా కెమిస్ట్రీ సైన్స్ లెక్చరర్ అండి. అతను కూడా సైన్స్ లెక్చరరే. ఇవన్నీ అతను నమ్మేటటువంటి వ్యక్తి కానే కాదు. కానీ ఈ మధ్య కాలంలో 2-3 రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఏదో పూజా కార్యక్రమాలని జరగడమని, వాళ్ళకి ఏదో తాయితలు ఏదో కట్టించినారని, ఇట్లా ఏదో పూజా కార్యక్రమాల వలన సంథింగ్ హ్యాపెండ్ అని అనుకుంటున్నాం. అయితే పురుషోత్తమ నాయుడు పద్మజ దంపతులు చాలా మంది బాబాలను అనుసరించేవారని, యూట్యూబ్లో బాబాల సందేశాలను ఫాలో అవుతూ ఉండేవారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ క్రమంలోనే కలియుగాంతాన చనిపోతే కొత్త యుగంలో పుడతామని భావించారని అంటున్నారు. అందినట్టు అయితే కనుక వాళ్ళ పరంగా ఏదైతే ఉందో ఈ దేవుడు మళ్ళీ బతికిస్తాడు, గౌతమ్ బుద్ధుడు, అలాగే ఈ అతను ఏదో బీహార్లో బుద్ధుంది, అలాగే కొన్ని ఇదేది మన కోయంబత్తూరులో సద్గురు, జయదేవ్, ఇలా బాబాలను వీళ్ళు ప్రార్థించే వాళ్ళు. ప్లస్ వాళ్ళు చెప్పినట్టు యూట్యూబ్లో వీడియోలు అవన్నీ చూసేసి ఆ విధంగా ప్రయత్నించేవాళ్ళు. వీళ్ళ మెంటల్గా మానసికంగా కూడా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ ఇన్సిడెంట్ అయితే కనుక కంపల్సరీ ఈ అతీంద్రియ శక్తులు మళ్ళీ బతికిస్తాయి. ఈ స్పిరిచువల్గా ఈ లోకం కలియుగం అంతమవుతుంది, వేరే ఇంకొక లోకం వస్తుంది. ఈ భూమి మీద ఉండే ఈ నరకము ప్రజలంతా కూడా ఈ స్త్రీలను అన్యాయం చేస్తున్నారు. వీళ్ళు ఒక టైప్ ఆఫ్ కైండ్లోకి వెళ్ళిపోయారు.
పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపుకున్న దశలో తల్లిదండ్రులిద్దరూ ట్రాన్స్లోనే ఉన్నారట. మా పిల్లల్ని మేం బతికించుకుంటాం, మృతదేహాలను ఇక్కడే ఉంచండి అని పోలీసులతో వాగ్వాదానికి దిగారట. సీసీ కెమెరాస్ ఉంది కాబట్టి వీళ్ళు టేక్ ఇట్ అండ్ వీళ్ళు అనలైజ్ ఇట్, ఎవరు ఇచ్చారు ఏం లేదు. బట్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏమంటే స్పిరిచువల్ గా ఎక్కడికో వెళ్లిపోయారు. సో వాళ్ళ భావన అలా ఉంది, మేము బతికించుకుంటాం, మీరు ఒక రోజు మాకు టైం ఇవ్వండి, మేము బతికించుకుంటాం పిల్లల్ని అని అంటున్నారు. పూజలు సార్ అది ఎట్లా నేను అడగలేదు, వాళ్ళు చెప్పట్లేదు. మీకు ఇది సృష్టి రహస్యం అండి, ఇది మేము చెప్పలేమండి అంటున్నారు. నాకు తెలియదండి, మీరు చెప్పాలా? అవన్నీ ఉన్నాయి, పూజ రూమ్ ఉంది, పూజలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అక్కడ. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంతకుముందే, ఎప్పుడు జరిగిందని ఇంకా మేము చెప్తాము. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం నేను చెప్పలేను, డాక్టర్ చెప్పాల్సిందే. బట్ ఇంకా విచారణ ఉంది కదా, అది మీరు ఎందుకంటే మీరు ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి బయటకు వచ్చి మీకు చెప్పాలి కాబట్టి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి ఇంకా కొంత టైం పడుతుంది వాళ్ళని ఇంట్రాగేట్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి. వాళ్ళు మాట్లాడితే ఓపెన్ అవుతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు షాక్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ రాత్రి మాకు టైం ఇవ్వండి, పొద్దునకి మేము పిల్లల్ని బతికి అప్పుడు నమ్మండి మేము ఏం చేస్తాం అనేది అని అంటున్నారు. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ దట్ వి విల్ చెక్ ఇట్ అప్. పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత పద్మజను కలిసిన మిత్రులను చూసి పద్మజ కళ్ళనీళ్ల పర్యంతమయ్యారట. నా బిడ్డలను నా చేతులతో చంపించారు, నేను రాక్షసిని అయిపోయాను అని పద్మజ రోధించినట్లు ఆమెను పరామర్శించిన వాళ్ళు చెబుతున్నారు. ఎవరో ఒకరిద్దరు బంధువులు ఉన్నారు, విపరీతంగా ఏడుస్తాను. ఆ టైంలో ఏం మాట్లాడిచ్చినా ఏడుస్తానే ఉన్నారు తప్ప ఇంకా ఏ రకమైనటువంటిది మాకు రెస్పాన్స్. జరిగిన తర్వాత పద్మజ గారితో మీరు ఏమైనా మాట్లాడారు? ఏం లే, ఆమె ఏడుస్తాను, నా చేతులతో నేను చంపుకున్నాను, అందరూ కలిసి నాలోకి వచ్చేసి నన్ను, అది ఏం మనకు తెలియదు, ఆమె అనటం నాలోకి వచ్చేసి చేరినారు, నా చేత చంపించినారు, నేను రాక్షసిని అయిపోయినాను ఇప్పుడు అని బాధపడతాను. మాస్ హిస్టీరియానే ఈ దుర్ఘటనకు దారితీసి ఉండొచ్చంటున్నారు మానసిక శాస్త్రవేత్త రాజీవి. దానికి సంబంధించి అక్కడ జరిగిన దాని ప్రకారం మోస్ట్లీ అది మాస్ హిస్టీరియా టైప్, అంటే స్ట్రాంగ్ డెల్యూషన్ ఉండడం అన్నమాట. కొంతమందికి కలిపి వాళ్ళు సేమ్ ఫియర్ కానీ సేమ్ బిలీఫ్ కానీ ఉండడం వల్ల వాళ్ళందరూ పూజలో ఇన్వాల్వ్ అయ్యారని అందులో ఉన్న న్యూస్ ప్రకారం అందరూ పూజలో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ అక్కడ జరిగిన దాంట్లో కూడా వాళ్ళ కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు అలా చంపడానికి ప్రయత్నం చేయడం, దానికి వాళ్ళ సహకారం అంటే వాళ్ళ విల్లింగ్నెస్ ఉండడం వల్లనే మేబీ అది పూర్తిగా కూడా అయ్యి ఉండొచ్చు. విల్లింగ్నెస్ లేనప్పుడు వాళ్ళు ట్రై కూడా చేస్తారు, అంటే బయటకు వెళ్ళడానికి కానీ ఎవరికైనా చెప్పడానికి కానీ. కుటుంబంలో ఎవరో ఒకరికి గతంలో ఏమన్నా మానసిక సమస్యలు వచ్చి ఉండొచ్చని, దాని ప్రభావం ఇతర కుటుంబ సభ్యులపై పడి ఉండొచ్చని అంటున్నారు నిపుణులు. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎవరో దగ్గరికి వెళ్ళడం, అంతకుముందు నుంచి వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారా, కంటిన్యూగా వాళ్ళకి చెప్తూ ఉండడము. అంటే సపోజ్ వాళ్ళు ఏదైనా పూజలకి బయట అటెండ్ అవ్వడం కానివ్వండి, వేరే దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, ఒక ఇంట్లో వాళ్ళు ఒక్కరికే వచ్చింది అనుకోండి, ఫస్ట్ మేబీ ఒక్కరికి ఆ బిలీఫ్ ఉండొచ్చు, అది తర్వాత వాళ్ళు వీళ్ళని మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా ఉండొచ్చు. అక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువగా, అండ్ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు, అండ్ పిహెచ్డి అండ్ డిగ్రీ, కూతుర్లు కూడా పిహెచ్డి అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు. సో దానికి మేజర్గా మేబీ వాళ్ళ ఫ్యామిలీలో అంతకుముందు ఎనీ మేజర్ ఇష్యూస్ జరిగి ఉండి దాని తర్వాత వాళ్ళు ఏదైనా పూజలు కానీ ఇవన్నీ ఎవరైనా చెప్పడం వల్ల నమ్మడం జరిగిందా, మనకి ముందు హిస్టరీ అనేది పూర్తిగా తెలియదు. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్లో ఇంకెవరికైనా సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, దానివల్ల ఒకవేళ పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వచ్చాయా, దాని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు. డెఫినెట్గా సైకలాజికల్గా వాళ్ళు కొంత ఇష్యూ ఉంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో లేరు కాబట్టే ఆ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో, ఏ దేవుడు కలలో కనిపించి ఏం చెప్పాడో, ఏ మానసిక రుగ్మతతో ఈ తల్లిదండ్రులు అందివచ్చిన బిడ్డలనే చంపుకున్నారో తెలీదు కానీ పురుషోత్తమ నాయుడు పద్మజ దంపతులు మాత్రం హంతకులుగా బోనులో నిలబడ్డారు. ఈ ఇద్దరిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. దీని మీద ముద్దాయి తల్లిదండ్రులు ఇద్దరి మీద కూడా 302 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కామన్ ఇంటెన్షన్తో మర్డర్ చేశారు. ఈ పూజలు చేసుకుంటా స్పిరిచువల్గా ఏదైనా ఈ శక్తులు వస్తాయి, అతీంద్రియ శక్తులతో మళ్ళీ చనిపోయినా మళ్ళీ బతకొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు చేసినట్టున్నారు అనేది ఇది ప్రాథమిక దశలో సిఐ గారు విచారిస్తున్నారు. ఈ కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత చర్య తీసుకుంటారు. సైన్స్లో దిట్టలు,
చదువుల్లో ఎన్నో శిఖరాలు అధిరోహించిన మేధావులు, కన్న కూతుళ్లను చక్కటి చదువులు చదివించి తీర్చిదిద్దిన తల్లిదండ్రులు. అయినా ఎవరూ ఊహించని ఓ మూఢనమ్మకానికి వశమైపోయి జీవితకాలపు విషాదాన్ని మిగుల్చుకున్నారు. పిల్లల్ని చంపుకుని కటకటాల వెనక్కి వెళ్తున్నారు. మన చదువుల్లో డొల్లతనం ఏపాటిదో ఈ సంఘటనే చాటి చెబుతోందా? కాలేజీల ప్రిన్సిపాల్స్ భక్తితో దేవుణ్ణి కొలవడం తప్పు కాకపోవచ్చు, కానీ హేతుబద్ధం కాని భావజాలంతో మూఢనమ్మకాలతో సాటి మనుషులను బలిపీఠం ఎక్కించటం మాత్రం క్షమించరాని నేరం, సహించరాని ఘోరం. ఆ సాటి మనుషులు ఈ హంతకుల కన్నబిడ్డలే కావడం భరించలేని విషాదం. మొత్తం వ్యవహారం హద్దులు లేని ఉన్మాదమే అంటున్నారు మేధావులు. మానసిక దౌర్బల్యాలతో, ఉద్వేగాలతో కనిపించని దేవుడి పేరిట సాగే మారణ హోమాలు ఎప్పుడూ విషాదాన్ని మిగులుస్తాయి. సమాజానికి కోట్లాది ప్రశ్నలు మిగిల్చిపోతాయి. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.